ఆహా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా ఏంజల్స్ అందరికీ ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. అండ్ ఆహా గురించి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ ప్రస్థానం. నిన్న మొన్ననే స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో సూపర్ డూపర్ సక్సెస్ని అందుకుంది. ఇంకా వీళ్ళ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే అన్స్టాపబుల్, ప్రత్యేకంగా చెప్పాలా, సూపర్ సెన్సేషనల్ హిట్ అయినటువంటి టాక్ షో. బాలకృష్ణ గారు ఒక యాంకర్గా వస్తారని ఎవరు ఊహించారు? అలాంటి సూపర్ హిట్ కొడతారని ఎవరు ఊహించారు? అలాంటి ఒక సూపర్ హిట్ అందుకున్న తర్వాత తెలుగు ఇండియన్ ఐడల్ లాంటి షోస్ కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. సింగర్స్ అందరికీ ఒక చక్కటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది ఆహా. అది మాత్రమే కాదు, ఒరిజినల్ మూవీస్ కూడా చాలా చాలా వీళ్ళ ఓటీటీలో రావడం అయితే మనం చూసాం. లైక్ సత్తిగాని 2 ఎకరాలు ఇన్ అసోసియేషన్ విత్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఇంటింటి రామాయణం, ఇలాంటి కాంటెంట్ అంతా చూసాం. అండ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కూడా చూడడం జరిగింది. న్యూస్ సెన్స్ అని చెప్పేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో అసోసియేట్ అయ్యి నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు చేసినటువంటి మంచి మంచి కాంటెంట్ అంతా కూడా ఆహాలో చూస్తున్నాం. అండ్ మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. సో ఇలాంటి కాంటెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆహా. అండ్ మన తెలుగు వాళ్ళందరం కూడా ఎప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తాం ఆహా. సో నేను ఎంత చెప్పినా తక్కువే, బట్ ఆహాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఏవి వస్తుంది. అది చూసిన తర్వాత అసలు ఈ సూపర్ ఉమెన్ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడేసుకుందాం. ఫర్ నౌ లెట్స్ వాచ్ ద ఏవి ప్లీజ్. తెలుగు కాంటెంట్ కోసం ఆహాకి ఎప్పుడు స్టిక్ అయిపోయి ఉండండి అందరూ. అండ్ మంచి మంచి కాంటెంట్తో ఎప్పటికప్పుడు మన ముందుకు వస్తూనే ఉంటారు. మరి ఈ కాంటెంట్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సూపర్ ఉమెన్ అనే ఇనిషియేటివ్తో ఆహా మన ముందుకు వస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ వి హబ్. సో ఈ సూపర్ ఉమెన్ ప్రోగ్రామ్ ఏంటి? చాలామంది మహిళలకు చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి, బిజినెస్లోకి రావాలి, ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అని చెప్పి చాలా ఐడియాస్ ఉంటాయి. అంటే మన అమ్మమ్మలు అనుకోండి, అమ్మలు అనుకోండి, ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అండ్ ఇంకా చిన్నపిల్లలు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. లైక్ పచ్చళ్ళు పెట్టడం, ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ బిజినెస్కి ప్రోత్సాహం లభించదు, చాలా చాలా బ్యారియర్స్ ఉంటాయి. అసలు బిజినెస్లోకి అమ్మాయిలు వెళ్ళడం ఏంటి, ఇలాంటి కామెంట్స్ కూడా ఈ జనరేషన్లో కూడా మనం వింటూ ఉంటాం. మరి ఆ ఐడియాస్ అన్నిటికీ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి సూపర్ ఉమెన్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 7 ఏంజల్స్ ఉంటారు ఈ షోలో, అండ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడియాస్ అక్కడ పిచ్చింగ్ చేయొచ్చు అనమాట. దానికి ఈ ఏంజల్స్ ఐదర్ ఫండ్ చేస్తారు, లేదంటే ఇంక్యుబేట్ చేయడం జరుగుతుంది, మెంటర్షిప్, వాళ్ళ హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవేవి జరగని తరుణంలో వాళ్ళ కాంటాక్ట్స్ అండ్ బిజినెసెస్ ఇవన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మరి చూసే ఆడియన్స్ మాకేంటి అని క్వశ్చన్ చేయొచ్చు. సో మీకు కూడా బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఏవైనా ఉంటే, అంటే ఇది జెండర్ రిలేటెడ్ కాదు, ఇక్కడ పార్టిసిపెంట్స్ మాత్రం ఉమెనే, కానీ చూసే ఆడియన్స్ అందరికీ కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. బిజినెస్ గురించి సరికొత్త ఐడియాస్ అంతా కూడా వైడ్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఇంత మంచి షో అతి త్వరలో ఆహాలో మన ముందుకు రాబోతుంది. సో జూలై 21 నుంచి ప్రీమియర్ అవ్వబోతుంది, ఫ్రైడే అండ్ సాటర్డే అని కూడా చూసేసాం కదా. సో ఈ షో కోసం అయితే ఐఎమ్ ష్యూర్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఒక కొత్త కోణంలో ఇలాంటి ఒక షో తెలుగులో రావడం మొట్టమొదటిసారి జరగబోతుంది. కాబట్టి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆహా టీమ్, ఏంజల్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు కదా. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. సో మరింతగా ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడికి ఇన్వైట్ చేసేస్తున్నాం వాసు గారిని, నాన్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ హెడ్ ఫ్రమ్ ఆహా. ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మరింతగా మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ ఆర్ ఏంజల్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను సూపర్ ఉమెన్ గురించి మాట్లాడే ముందు అసలు నేను సూపర్ ఉమెన్ ఎలా మొదలైందో మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఇవాళ 2 years బ్యాక్ మా ఆహా కో ఫౌండర్ అండ్ బోర్డ్ మెంబర్ అజిత్ ఠాకూర్ గారు ఒకసారి ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారితో ఒక చిన్న మీటింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు మాతో అన్నారనమాట, మీరు ఒక తెలుగు ల్యాండ్లో తెలుగు పీపుల్ అందరూ కలిసి తెలుగు ప్లాట్ఫామ్ పెట్టి తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఇంత లవ్ తీసుకొని ఈరోజు నంబర్ 1 ప్లాట్ఫామ్ లాగా ఉన్నారు, డూ సంథింగ్ టు గివ్ బ్యాక్ టు ద తెలుగు పీపుల్ అన్న ఒక థాట్తో మమ్మల్ని ఆ రోజు వదిలేశారు. ఆ థాట్ మమ్మల్ని చాలా రోజులు చాలా ఆలోచింపచేసింది. ఇదే అవుతున్నప్పుడు ప్యారలీ మేము 11th అవర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేసాం, అదే 2 years బ్యాక్. ఆ 11th అవర్ అనే వెబ్ సిరీస్ ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఎలా తన అంబిషన్ని రియాలిటీలోకి తీసుకొచ్చింది, హౌ డిడ్ షీ టర్న్ థింగ్స్ అరౌండ్ ఫర్ హర్ ఆర్గనైజేషన్ అండ్ ఫర్ హర్ ఎంప్లాయీస్ అనే ఒక లైన్ మీద ఉండే పాయింట్. దీన్ని ఎలా మార్కెట్ చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు
అరే ఆర్ షో ఇస్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ గురించి మనం ఏదన్నా చెయ్యాలి అని చెప్పి వీహబ్ని కలవడం జరిగింది. అప్పుడు దీప్తి గారు వీహబ్ సీఈఓతో మాట్లాడి వీహబ్తో కొలాబరేట్ అయ్యి ఉమెన్ ఇన్ ఫోకస్ అని ఒక ఫండ్ క్రియేట్ చేశామన్నమాట. ఒక రొటేటింగ్ ఫండ్ ఎవ్రీ ఇయర్ 1 ఉమెన్ ఆంటర్ప్రినర్కి ఇద్దాము అని చెప్పి 2 years బ్యాక్ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. అక్కడి నుంచి ఇది వై షుడ్ ఇట్ బీ జస్ట్ ఫర్ 1 woman, వై షుడ్ వీ నాట్ డూ ఇట్ ఫర్ మెనీ ఉమెన్ అన్న ఒక థాటే మమ్మల్ని ఈరోజు ఇవాళ నేను సూపర్ ఉమెన్ అనే షో చేయడానికి కారణమైందండి. ఆ థాట్ వచ్చిన తర్వాత మా ఆహా టీమ్ విచ్ ఇస్ లెడ్ బై శ్రీదేవి గారు, షీ actually talked to many consultants and AHA team and tried to create a format ఏదైతే ఇప్పుడు మనం చూడబోతున్నామో. బట్ ఎనీ షో చేసిన తర్వాత ఆర్ చేయాలంటే దాన్ని ఫేస్ చేసి దానికి ఒక ఫేజ్ లాగా అయ్యి దాన్ని వాళ్ళ షోల్డర్స్ మీద క్యారీ చేయగలిగే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సనాలిటీస్ కావాలి. అండ్ ఇది ఒక వెరీ నోబెల్ థాట్. ఈ నోబెల్ థాట్ని ముందుకు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ ఈవెన్ అ డిఫికల్ట్ టాస్క్. సో అలా మేము వెతుకుతున్నప్పుడే మాకు దొరికారు మా 7 angels. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, శ్రీధర్ గాది గారు, రోహిత్ గారు, కరణ్ బజాజ్ గారు, సింధురా గారు, రేణుకా గారు, థ్యాంక్ యూ సో మచ్. దీపా డోడ్లా గారు, షీఈ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అబ్రాడ్, సో ఇక్కడ లేరు మనతో పాటు. సుధాకర్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఐ థింక్ ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ క్యారింగ్ దిస్ షో ద వే మీరందరూ తీసుకెళ్తున్నారు దీనికి ముందుకి. అండ్ యాజ్ నేను ఇందాక చెప్పినట్టు థాట్స్ చాలామందికి ఉంటాయి, నోబెల్ థాట్స్ చాలామందికి ఉంటాయి, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా చాలా కష్టం. ఇది చేస్తున్న తరుణంలోనే మాకు కూడా తెలిసింది. అండ్ ఒకటి అంటారు కదా, స్టార్ ఎక్కడైనా స్టారే అని. అది ఆఫీస్ చైర్లో కూర్చున్నా లేదా సెట్ మీద ప్యానల్ చైర్లో కూర్చున్నా, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ద స్టార్స్ ఫర్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా అయిన తర్వాత అరే వీ నీడ్ అ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ హౌస్ హూ కెన్ యాక్చువల్లీ సేమ్ మా విజన్ని ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ కావాలి అన్నప్పుడు నితిన్ అండ్ భరత్ వచ్చారు. థ్యాంక్ యూ నితిన్ అండ్ భరత్ ఈ షోని ఇంత బాగా క్రియేట్ చేసినందుకు. ఇప్పుడు ద మెయిన్ పీపుల్ ఆఫ్ ద షో ఎవరైతే మా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, షో గురించి ఆల్రెడీ వింధ్య మనకు చెప్పారు. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను, ఏంటి అంటే వీహబ్తో మేము కొలాబరేట్ అయినప్పుడు మేము చూసింది ఏంటంటే దేర్ ఆర్ చాలామంది ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. వీళ్ళందరినీ మన షోకి తీసుకొచ్చి వీళ్ళకి ఎలానో అలా ఒక గ్రాటిఫికేషన్, అంటే ఒకవేళ ఐడియా నిజంగా చాలా బాగుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఒకవేళ ఇంకా వీళ్ళు డెవలప్ అవ్వాలి, వీళ్ళకి మెంటర్షిప్ కావాలి అంటే ఏంజల్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వీళ్ళకి దే నీడ్ సమ్ గ్రాంట్, సో దెర్ ఈస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ అ సూపర్ ఉమెన్ గ్రాంట్ ఫర్ అవర్ షో. ఈ గ్రాంట్ ద్వారా వీ విల్ ఎనీ 3 angels కానీ అగ్రీ అవుతే ఈ పర్టికులర్ ఆంటర్ప్రినర్కి గ్రాంట్ ఇవ్వచ్చు అని చెప్పి దెర్ విల్ బీ అ గ్రాంట్ దట్ విల్ బీ గివెన్ టు దెమ్. అండ్ ద 4th opportunity is in terms of collaboration. Angels will come forward and also collaborate with the entrepreneurs, with the participants, and give them a new opportunity to grow. సో ఇలా ఇవన్నీ ఇస్తాము. ఈ షో ద్వారా ఆ 40-40 ఆంటర్ప్రినర్సే కాదు, బట్ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ ఉమెన్ని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి అనేదే ఈ షో రియల్ కాజ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోగ్రామ్ గురించి. సో చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నాయని చెప్పారు, చాలా ఇన్నోవేషన్ ఉంది వీళ్ళందరి దగ్గర అని చెప్పారు. మరి వీళ్ళందరికీ బ్యారియర్స్ కూడా ఉంటాయి కదా అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. అవన్నిటినీ పక్కకి తొలగిస్తూ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పాలి ఆహా. అండ్ అదే సూపర్ ఉమెన్. మరి దానికి సంబంధించిన సమ్ గ్లింప్సెస్ ఒక ప్రోమో రూపంలో అయితే మేము ముందుకు తీసుకువచ్చేస్తున్నాం. దాని తర్వాత మెయిన్ ప్రోమో లాంచ్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ ప్రోమో ఎలా ఉంది ఒకసారి ఇప్పుడు మనం చూసేద్దాం. ఓ మై గాడ్, చాలా బ్రెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే ఈ ప్రోగ్రామ్ వెనకాల. అది మాత్రమే కాదు, కాస్త ఎమోషన్ ఉంది, కొంచెం డ్రామా కూడా కనిపిస్తుంది. ఇవన్నిటి కోసం ఫస్ట్ అయితే నేనే చూస్తానేమో ఈ షోని, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చాలా క్యూరియాసిటీ మాత్రం ఈ ప్రోమో చూసిన తర్వాత అందరిలో కలుగుతుంది. ఎందుకంటే ఇది రియల్ లైఫ్కి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి షో కాబట్టి అందరూ ఆదరిస్తారు అని మేమైతే ఆశిస్తున్నాం. July 21st ఇట్ ఈస్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM ప్రీమియర్
అవ్వబోతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మహిళలు మీకైతే చక్కగా వచ్చి అప్లై చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసే వాళ్ళందరూ బిజినెస్కి సంబంధించి చాలా చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇది టైం పాస్ కోసం చేసినటువంటి షో లాగా అయితే కనిపించట్లేదు. సో అందరికీ కూడా మంచి నాలెడ్జ్ కూడా అక్వైర్ చేసుకోవచ్చు అనమాట ఈ షో చూస్తూ. సో మొత్తానికి ఈ ప్రోమో చూసిన తర్వాత అయితే ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, హార్ట్ ఆఫ్ ద షో 5 ఏంజల్స్ ఇవాళ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తాను. ముందుగా రోహిత్ చెన్నమనేని గారు, కో ఫౌండర్ డావిన్ బాక్స్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ నెక్స్ట్ శ్రీధర్ గాది, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ క్వాంటలా ఇంక్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రేణుకా బొడ్లా గారు, వెంచర్ పార్ట్నర్ ఫర్ సిల్వర్ నీడిల్ వెంచర్స్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డాక్టర్ సింధూరా పొంగూరు, డైరెక్టర్ ఆఫ్ నారాయణ కాలేజెస్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రిక్వెస్టింగ్ కరణ్ బజాజ్ గారు, CEO ఆఫ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, టు జాయిన్ us on the dais. అండ్ వాసు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. సో అందరూ కూడా ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో కోసం నించొని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ ద మీడియా. సో శ్రీరామచంద్ర హోస్ట్గా జూలై 21 నుంచి మన ఈ 5 ఏంజల్స్ మాత్రమే కాదు, ఇంకొక 2 ఏంజల్స్, సుధాకర్ రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ అభిబస్, అండ్ దీపా దొడ్లా గారు, డైరెక్టర్ ఆఫ్ దొడ్లా డైరీస్, వాళ్ళు కూడా ఈ షోలో ఉండబోతున్నారు అనమాట. ఒక సూపర్ సక్సెస్ఫుల్ షో అయితే చూడబోతున్నాం అన్న నమ్మకం కలిగింది ప్రోమో చూసిన తర్వాత. సో ముందుగా ఓకే, సో ఆహా టీమ్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. శ్రీదేవి గారు అండ్ అదర్ టీమ్ ఫ్రమ్ ఆహా, అందర్ మెంబర్స్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్. సో ఈ సూపర్ ఉమెన్ ఏదైతే మనం జూలై 21 నుంచి చూడబోతున్నామో, ఇది వీళ్ళందరి కష్టం. సో ద బ్రెయిన్స్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ కొంతమంది ఆహా ఆఫీస్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఉమెన్. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఉమెన్ని అప్లిఫ్ట్ చేయడానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరి మన్ననలు పొందుతుంది. ఆల్ రైట్, సో ఈ ప్రోగ్రామ్ గురించి మరింతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఏంజల్స్కి అవకాశం ఇచ్చేద్దాం. ఇప్పుడు ముందుగా రోహిత్ చెన్నమనేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి అబౌట్ సూపర్ ఉమెన్. సో అందరికీ నమస్కారం అండి. సో ఈ షో ఫస్ట్ టైం ఆహా అప్రోచ్ అయినప్పుడు నాకు కొంచెం లైక్ అర్థం కాలేదు ఫస్ట్లో, ఏంటి ఇది షో, ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇట్లా చేస్తారా ఇన్వెస్ట్మెంట్ అని. కానీ ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఆపర్చునిటీ టు కాంట్రిబ్యూట్. ఎందుకంటే ఆంటర్ప్రినర్షిప్ జనరలీ మన కంట్రీ కోసం చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అవన్నీ చాలా ఎక్కువ కాబట్టి ఆంటర్ప్రినర్షిప్, ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్, ఎస్పెషలీ ఇన్ అ కంట్రీ వేర్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్సే చాలా తక్కువ. సో ఉమెన్ ఆంటర్ప్రినర్స్ వస్తే వాళ్ళే ఇన్స్పైరింగ్ అయిపోతారు టు బికమ్ మోర్ పీపుల్, బ్రింగ్ మోర్ పీపుల్ ఇన్ టు ద కమ్యూనిటీ, ఇన్ టు వర్కింగ్ స్పేస్. సో చాలా మంచి ఆపర్చునిటీ లాగా అనిపించింది. సో వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. మీరు చూస్తారు, యాజ్ యూ సీ, we were a part of some of the pitches. Real super women వీళ్ళు, right? Not just in their private lives, in professional lives, they built great businesses. So ఈ opportunity ఇచ్చినందుకు thank you AHA team and VHub team and Nitin Bharat, all of you guys. And yeah, looking forward to more ideas, looking forward to more women entrepreneurship.
ఈ ఆపర్చునిటీతో ఆర్ ఈ షోతో ఇంకా ఎక్కువ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కొత్త కొత్త ఐడియాస్తో బయటకు వస్తే దట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ దట్ కెన్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ. ఈ షో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోహిత్ గారు. అండ్ నౌ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Hello everyone. First of all, very very excited about this show. When తెలుగులో మాట్లాడతాను. నీష్మా వచ్చి చెప్పినప్పుడు ఇది కంప్లీట్లీ అన్కంఫర్టబుల్ జోన్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఒక బిజినెస్ మ్యాన్, మేము బిజినెస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను తప్పితే ఎప్పుడు ఈ సైడ్ ఇటు సైడ్ చేయలేదు. బట్ ఎంటర్ప్రెన్యూర్ అంటేనే టేకింగ్ దట్ రిస్క్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ టు యువర్ ఏరియా. ఎస్పెషల్లీ నేను యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ నేను ఫ్యూ కంపెనీస్ బిల్డ్ చేసి సెల్ చేశాను. ఆల్వేస్ నాకు ఇంపాక్ట్ చేయాలి, ఐ హ్యావ్ టు హెల్ప్ అదర్స్, మెంటర్ అదర్స్ టు బీ సక్సెస్ఫుల్. నాకు వచ్చిన ఫెయిల్యూర్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఫస్ట్ టైమే బెటర్గా ఎలా చేయాలి అనేది నాకు ఆల్వేస్ ఉండేది. బట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ 5 people 10 people. When Nishma told me, I thought I'll have opportunity to do it at scale. Second, నాకు ఇద్దరు daughters. When it's superwoman, it's a super excitement for me. Then coming back to once we started this show, really should appreciate how AHA guys treated us. వీళ్ళ హార్డ్ వర్క్ వీళ్ళని చూస్తే నాకు నిజంగా యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ నాకు వీళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. మోర్ దెన్ మీ టేకింగ్ గివింగ్ ది ఇన్స్పిరేషన్. 1 o'clock 2 o'clock సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్. అండ్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అట్ ద లాస్ట్ my co-angels, they are all fantastic. Great working with them. It's like more of a feel good. నేను ఎప్పుడు నా లైఫ్లో వర్క్ కానీ చదువు కానీ మార్నింగ్ 6 వరకు చేయలేదు. కానీ అనుకోకుండా షూటింగ్ మాత్రం మార్నింగ్ 6 వరకు చేశాను. నాకు అదే ఎనర్జీ. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో అర్థమైంది ఏంటంటే ఎవరైనా అంత సక్సెస్ఫుల్ అవ్వాలంటే మార్నింగ్ 6 వరకు ఏం చేయకండి, తొందరగా పడుకోండి. ఓకే, ఇప్పుడు రేణుకా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నమస్కారం అండి అందరికీ. చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. నేను రేణుకా బోర్డ్లో కరెంట్లీ సిల్వర్ నీడిల్ వెంచర్స్లో వెంచర్ పార్ట్నర్ లాగా ఉంటాను. నేను ఒక 7-8 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. స్టార్టప్ మెంటర్ లాగా, ఇన్వెస్టర్ లాగా. అండ్ దానికంటే ముందు కంప్లీట్లీ కార్పొరేట్ వరల్డ్లో ఉండేదాన్ని. అంటే కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఐటీ నా హ్యాపీ జోన్లో ఉండి డెవలప్మెంట్ చేసుకుంటూ అలా ఉండేదాన్ని. ఈ జోన్లోకి వస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు. కాకపోతే ఒక్కటి కామన్ పాయింట్ ఏముండింది అంటే ఎప్పుడైతే ఆహా టీం వాళ్ళు వచ్చారో, ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైం ఐ మెట్ శ్రీ, నీష్మా అండ్ వన్ మోర్ లేడీ. వాళ్ళు అప్పటికే అంతా తెలుసు, కానీ ఈ టీంని కలిసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ విమెన్ సెంట్రిక్వి లాంచ్ అవుతాయి, కానీ అవి ఎండ్ ఆఫ్ డే అవి ఎగ్జిక్యూషన్లోకి ఫర్ వేరియస్ కారణాల వల్ల అవ్వకపోతుంటాయి. సో కానీ ఈ టీంని చూసాక నాకు ఆ ధైర్యం చాలా వచ్చింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని ఎపిసోడ్స్ కూడా మేము షూట్ చేశాక ఇంకా ధైర్యం వచ్చింది, ఇంకా చేయాలని అనిపిస్తుంది. సో ద వే దే టుక్ కేర్ ఆఫ్ మీ. యాక్చువల్లీ ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ హెల్త్ ఇష్యూ. నాకు చాలా ఎంతో సపోర్ట్ అవసరము. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ నాకు అది చాలా నచ్చింది. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఐఎమ్ గివింగ్ దట్ 100% అండ్ ఇట్ విల్ బెనిఫిట్ అదర్ పీపుల్. అండ్ అదర్ రీజన్ నేను ఎందుకు వచ్చాను అంటే, శ్రీధర్ గారు చెప్పినట్టు నేను కూడా మెంటర్ అండ్ ఇన్వెస్టర్ లాగా ఉండి కొద్ది గొప్ప చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎంతమంది అండి, 10 మంది 15 మంది, అంతకుమించి ఎక్కువ చేయలేం కదా. అంటే మా రీచ్ అంతే కదా, మేము సెలబ్రిటీస్ కాదు కదా. కానీ ఈ ప్లాట్ఫామ్లో అంటే పవర్ ఉంది తప్పకుండా. అది ఎగ్జిక్యూషన్ సరిగ్గా అవుతే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మన సామాజిక అండ్ ఆర్థిక అభివృద్ధికి చాలా స్టార్టప్స్ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మన వెనకటికి ఫ్యామిలీ ఓన్ బిజినెసెస్ చాలా ఉండేవి, కానీ అవన్నీ కొంచెం అంతరించిపోతున్నాయి కదా. ఇది ఈ విధంగా రివైవ్ అవుతాయి. ఎందుకు అంటే ఒక విమెన్కి ఆ పవర్ ఇస్తే ఎంటైర్ ఫ్యామిలీకి పవర్ ఇచ్చినంత విలువ. సో ఆ విధంగా నాకు చాలా కనెక్ట్ అయిపోయి ఐ సెడ్ నేను నా రీచ్ 15 మందే, ఈ ప్లాట్ఫామ్లో తప్పకుండా లక్షల మందికి వెళ్తుంది. ఈవెన్ 1% వాళ్ళు
దానికి బెనిఫిట్ అయినా మై ఎఫర్ట్ ఈజ్ వర్త్ ఇట్ అనేసి నేను సైన్అప్ చేశాను. అండ్ ఇప్పుడు చేసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. And I'm thinking that this will really create a great impact. Along with the entertainment, there is education also here. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా గారు. ఎవరు చెప్పారు మీరు సెలబ్రిటీ కాదని? ఆ ప్రోమో చూసిన తర్వాత ఎవరు సెలబ్రిటీలో ఎవరేంటో అర్థం కాలేదు మాకైతే. అంత రిచ్గా కనిపిస్తుంది, అందరు సూపర్ ఇన్వాల్వ్డ్గా చేస్తున్నారు ఈ షో. సో వెల్కమ్ టు ఆహా. వీ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్. ఇంకా చాలా సీజన్స్లో మీ అందరినీ చూడాలని కోరుకుంటున్నాం. అండ్ నౌ సింధూరా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ఏంజల్స్కి అండ్ ఆఫ్ కోర్స్ ఆహా టీమ్కి. ముందుగా వెన్ ఆహా అప్రోచ్డ్ మీ ఫర్ నేను సూపర్ విమెన్ షో, ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది నా ఓన్ జర్నీ. నేను ఒక సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ని. 2011లో నారాయణ గ్రూప్లో ఫార్మల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఆ టైంలో గ్రూప్ ఒక 2 స్టేట్స్లో మాత్రమే డామినెంట్గా ఉండింది, దట్ ఈస్ ద తెలుగు స్టేట్స్. కానీ ఐఐటి నీట్ అన్నది మొత్తం కంట్రీ వైడ్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అటెంప్ట్ చేస్తారు కాబట్టి ప్రోడక్ట్ క్వాలిఫికేషన్ మొత్తం కంట్రీ వైడ్ ఎక్స్పాండ్ అవ్వగలిగిన క్వాలిఫికేషన్ ఉండింది. కానీ ఆ విధంగా ఆలోచించలేకపోయాం. సో ఆ ఏరియాని టేకప్ చేసి ఈరోజు ఒక 23 స్టేట్స్లో 5 lakh స్టూడెంట్స్ వరకు వీ కుడ్ స్కేల్ ఇట్ అప్. ఆ టైంలో 1.2 lakh స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో what the journey I went through was pretty much like starting a company and growing it, because different mindset తో డీల్ చేయాల్సి వచ్చింది. అండ్ అదే టైంలో ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2013. ఇప్పుడు నాకు 2 కిడ్స్ కూడా, 4-year-old and 3-year-old. సో నాకు అర్థమైంది ద డిఫరెన్స్ బిట్వీన్ అ మ్యాన్ స్టార్టింగ్ అ కంపెనీ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ద ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ, అండ్ అ విమెన్ taking it up is more about not only the time management but also the guilt management. ఒక చోట టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇట్ కుడ్ బి మెంటలీ, ఫిజికలీ టైం స్పెండ్ చేస్తాము, టైంని ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తాము, బట్ దాంతోపాటు గిల్ట్ మేనేజ్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది చెయ్యాలి అంటే ఒక సపోర్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకోవాలి. కంపెనీలోనూ బిల్డ్ చేసుకోవాలి, ఫ్యామిలీలోనూ బిల్డ్ చేసుకోవాలి, అలాగే సొసైటల్ సపోర్ట్ కూడా కావాలి, ఒక మోరల్గా రైట్ ఫ్రెండ్స్ కూడా కావాలి. సో ఆ ప్రాసెస్ వెన్ దే మెన్షన్డ్ అబౌట్ నేను సూపర్ విమెన్, this is what I went through, and I fortunately had lot of good people associate with me. So ఈ షో ద్వారా పర్హాప్స్ ఇట్స్ నాట్ అబౌట్ లోపల ఒక క్లోజ్డ్ గ్రూప్లో కూడా మేము ఎంతోమంది న్యూ కంపెనీ ఫౌండర్స్ని కలుస్తూ ఉంటాము, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక మెంటర్షిప్ ఇస్తూ ఉంటాను, అట్లాగే ఇండివిజువల్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కానీ దిస్ కెనాట్ బీ అ ట్రాన్సాక్షన్ ఆఫ్ జస్ట్ సేయింగ్ ఎస్ ఆర్ నో. వ్యూవర్స్కి ఎవరైతే ఎంతో బ్యూటిఫుల్ ఐడియాస్ ఉండి, ఎంతో ఎనర్జీ ఉండి, ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న విమెన్కి వాళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, గ్రో చేయాలన్నా వాళ్ళకి ఏది బ్యాలెన్స్ చేయాలి, ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలన్నది ఒక డిస్కషన్స్ ద్వారా తెలియజేయడం అన్నది దాట్ ఈస్ లైక్ రేణుకా గారు చెప్పినట్టు బ్యూటిఫుల్ లెసన్ బై ఇట్ సెల్ఫ్. సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ద టీచింగ్ ఫీల్డ్, దట్ వాజ్ ఆఫ్ a high interest to me. And of course the AHA team is putting up a great show by working so hard and getting the best out of all the angels and even of the entrepreneurs. So it's really been exciting journey so far, and I really look forward to the final airing of the show. థ్యాంక్ యూ సింధూరా గారు. చక్కగా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు నేను సూపర్ ఉమెన్ అంటే మీరే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ టైటిల్ కూడా మాకు వినడానికి చాలా చక్కగా ఉంది. నౌ ఇట్స్ టైమ్ టు కరణ్ గారు, మీరు మాట్లాడితే వినాలనుంది మా అందరికీ. Good afternoon everybody. I am Karan Bajaj. I think most of you are my customers. If not, then please go buy. నేనండి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఓవెన్, ఇంట్లో ఉన్నవన్నీ ఎటు చూసినా బజాజే కనిపిస్తుంది. Let me promote myself first, okay? So I would like to thank Nishma and the whole team from AHA. So Nishma had come to me first, and I can associate with this very closely is because I have 3 women in my life: my mother, my wife, and my daughter. So my mother keeps on telling me, she keeps on coming with ideas. So I always wanted to give her, work with her, but she never wanted me to work with her. So, it's a different story. So she's the one who got me to this platform today and, made me capable of handling this thing. My wife, she's the one who keeps me under the check always. And my daughter is the one who drives me. So coming from a traditional family business, I understand that how a woman entrepreneur, especially when she's starting a business or needs to grow her business, what responsibility she has, and she's not only working at home but in office as well. So
for men it is much easier to say, but for women it is double the task and so much more difficult. So I thought if I get this responsibility, whatever role I can play in helping them out, probably mentoring them or financially or any other way, I thought that it's a great opportunity, and the Telugu land has really good businesses available here where they can scale up. I mean, both of us actually coming from this state have grown our businesses pan-India now and operating across multiple regions. So I think overall we understand what the journey has been for so many years. And I think whatever input we can put in, we can definitely grow these businesses and make our state more proud in the country. And that's the whole idea for me. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్ అండి. అండ్ ఆహా నుంచి వాసు గారు కూడా స్టేజ్ మీదే ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇట్స్ టైమ్ ఫర్ Q&A. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ క్వశ్చన్స్ని రేస్ చేయొచ్చండి. ఫస్ట్లీ హాయ్ ఏంజల్స్ అండ్ వాసు గారు హాయ్. సో ఈ షో ఏదైతే చూస్తున్నామో రీజనల్గా కొత్త, బట్ యూఎస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయింది, 14 సీజన్స్ అయ్యాయి, సోనీ మ్యాక్స్లో కూడా వచ్చింది షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో. సో ఏదైనా మనం కొత్తగా తీసుకొస్తున్నామంటే ఆబ్వియస్లీ చూసేవాళ్ళు డిఫరెన్స్ చూస్తారు. సో ఎంత స్పెషల్గా ఉండబోతుంది సోనీలో వచ్చిన షార్క్ ట్యాంక్కి, ఆహాలో వచ్చే సూపర్ ఉమెన్కి? అయితే ఇందాక నేను చెప్పినట్టే ఈ థాట్ ఎలా మొదలైందో చెప్పాను కదండి మీకు. మేము ఎప్పుడో 2.5 years బ్యాకే ఒక ఉమెన్ ఇన్ ఫోకస్ అనే ఫండ్, ఆ థాట్ కూడా మేము చేసిన ఒక షో నుంచే వచ్చిందనమాట. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు వీహబ్ CEO దీప్తి గారితో మేము రియలైజ్ అయింది ఏంటంటే, అరే ఇంతమంది ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఇంతమంది అంటే మనం అనుకుంటాం పికిల్స్ అమ్మడం ఈజ్ అ స్మాల్ బిజినెస్ అని, బట్ ఇఫ్ యూ జస్ట్ గో లుక్ అట్ దేర్ బ్యాలెన్స్ షీట్స్, దే ఆర్ డూయింగ్ వండర్స్. చిన్న చిన్న ఐడియాస్తో వాట్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ వెరీ బిగ్ డిస్రప్టివ్ ఐడియాస్తో వాట్ ఉమెన్ ఆర్ డూయింగ్ అనేది చూసి మేము బాగా ఫ్యాసినేట్ అయ్యి, ఈ ఫండ్ ఇలా ఆగద్దు, మనం ఇంకా చాలా చెయ్యాలి అని మొదలైన ఐడియానే. కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ ఎవర్ ట్రైడ్ టు ఏప్ సంబడి. సో ఆ నోబెల్ థాట్ నుంచి స్టార్ట్ అయిన షో ఇది. ఎందుకంటే ఆ గ్రాటిఫికేషన్లో వన్ పార్ట్ ఆఫ్ గ్రాటిఫికేషన్ విచ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ మేబీ సిమిలర్ టు సమ్ అదర్ షోస్ అక్రాస్ ద వరల్డ్ అలా అనిపిస్తుందే, కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. ఇన్ ఆర్ షో నో ఉమెన్ గోస్ ఎంప్టీ హ్యాండెడ్. వచ్చిన ఉమెన్ ఈదర్ అన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపెన్స్, ఈదర్ కార్పస్ ఫండ్, సూపర్ ఉమెన్ ఫండ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, మెంటర్షిప్ జరుగుతుంది, లేదా కొలాబరేషన్ జరుగుతుంది. సో ఇన్ ప్రిన్సిపల్ యాజ్ అ థాట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ క్వైట్ యూనిక్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. అండ్ లాస్ట్లీ 2 questions. ఒకటి చూసుకుంటే టీ హబ్లో కూడా చాలామంది బాయ్స్ లైక్ అపార్ట్ ఫ్రమ్ ఉమెన్ చాలామంది ఈ అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. లైక్ ఫ్యూచర్లో కెన్ వీ ఎక్స్పెక్ట్ బాయ్స్ ఆల్సో ఇన్ దిస్ లైక్ ఈ టైప్ ఆఫ్ రియాలిటీ షో నుంచి? ఇప్పుడు ఇలా చాలా రిక్వెస్ట్ వస్తే డెఫినెట్లీ మేము కూడా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాం బాయ్స్కి కూడా. ఎస్ డెఫినెట్లీ అండి. ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే వీహబ్ నుంచి కూడా ఆల్రెడీ ఇలాంటి సపోర్ట్ వస్తుంది కదా, సో సూపర్ ఉమెన్ నుంచి ఇంకెలాంటి సపోర్ట్ వస్తుంది? సూపర్ ఉమెన్ అంటే అర్థం కాలేదండి రిక్వెస్ట్. లైక్ ఈ షో నుంచి ఆహా నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? వీహబ్ నుంచి కూడా సేమ్ సపోర్ట్ ఉంటుంది, బట్ సూపర్ ఉమెన్ నుంచి ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఏముండబోతుంది? అంటే మేము నా ఉద్దేశంలో మేము చెయ్యబోయే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ వుడ్ బి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఈ 40 women కాకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు టచ్ ఫ్యూ, అంటే నా అంబిషన్ అయితే టు టచ్ అ ఫ్యూ lakh lives of women and inspire them to come out and do their business or disrupt in that ecosystem. ఒకవేళ అది మేము చేయగలిగామంటే అండి దానికంటే బిగ్గర్ సపోర్ట్ ఇంకేది ఉండదని అనుకుంటున్నానండి నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్ ఈ షోని క్రియేట్ చేయడంలో కానీ ఆర్ వీహబ్తో కలిసి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి ఆ స్పెషల్ ఫండ్ గ్రాంట్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ ఆఫ్ ఇట్. బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఈ నోబెల్ థాట్ని మేము ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇఫ్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ అ ఫ్యూ లైఫ్స్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అండ్ టెల్ మోర్ స్టోరీస్, ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ అండి ఈ షోకి. Total, how many episodes planned and how much investment expected? అయితే మీరు ఇందాక చూసే ఉంటారు ఫస్ట్ వీక్లోనే 1.35 crores ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు అని మేము చెప్తున్నాము. ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు షో చూసే వరకు ఆగాలని కోరుకుంటున్నాను నేను.
in terms of episodes, every Friday, Saturday, there'll be 2 episodes a week andi, and it'll carry on for 10 weeks. So overall 20 episodes ఉంటాయండి దీంట్లో. 20 episodes, 40 participants. అవునండి, yes. My question is to the investors. My question is to the investors. You have already met these participants, few episodes you have shot. So what have you, what are you seeing in them for investing into them, and what is your expectation from them, from the participants? I think quite a few things, and the good part is panel is representing different industries. There are some I represent service segment, and then Sridhar Garu is from IT. At the same time, Renuka Garu is from the investors segment. Alla okokkaram okokka segment ni chustunam kabatti, I think I'll just speak for myself, and the rest of them can say what they are looking for. Naku especially entrepreneur spirit unda leda ఆ పర్సన్లో, ఇన్ ద సెన్స్ ఒక ప్రోడక్ట్ చూసి ఎంతూజియాస్ట్గా ముందుకు రావడమే కాదు, దాన్ని డిఫరెన్షియేటర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అది ఎగ్జిస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే రేపేమన్నా ఇంట్రడ్యూస్ అయినా కూడా వాళ్ళు ఆ డిఫరెన్షియేషన్ మెయింటైన్ చేయడానికి ఆ లాంగ్ టర్మ్ యాటిట్యూడ్, లాంగ్ టర్మ్ మైండ్లో పెట్టుకొని ప్రొసీడ్ అవుతున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దాట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. And second, of course, whether they have the capability to build it at scale. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ రోజున్న ఫ్యూ కస్టమర్స్కి దే మైట్ బి కేటరింగ్. బై ఫ్యూ ఐ మీన్ నీడ్ నాట్ బీ స్మాల్, దట్ ఇట్ సెల్ఫ్ వుడ్ హ్యావ్ బీన్ అట్ అ సర్టన్ లెవెల్. కానీ ఇంకా ఫర్దర్గా స్కేలప్ చేయాలంటే వెదర్ దే ఆర్ ఇన్ ఇట్ విత్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ త్రూ అవర్ హెల్ప్ ఆల్సో. ఆ రెండు కానీ ఫుల్ఫిల్ చేస్తే ఐఎమ్ రియలీ టేకింగ్ bet on them. But I think others should also speak for themselves. No, first of all, quality of startups. I'm part of one of the fund based out of Bay Area. So I see startups coming out of Bay Area. ikkada kuda chaala companies invest chesanu. First biggest surprise is the quality of companies. Mana illu Superwoman teeskochina quality of companies, very impressive. First, second, meer annattu what we see in them to invest. ఫస్ట్ లీడర్ అండి. నా ఉద్దేశం ప్రకారం లీడర్కి ఆ కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్ ఉంటే కనుక 1000 feet నుంచి 100 feet లెవెల్లో హీ విల్ ఫిగర్ అవుట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ లీడర్. సెకండ్, ఈ బిజినెస్ స్కేల్ చేయగలమా. ఇఫ్ దిస్ కెన్ బి స్కేల్, బికాజ్ ఎందుకంటే ఈ వెంచర్ ఫండ్ అనేది ఎందుకు ఇస్తున్నాం, ఈ ఆపర్చునిటీ 20-30% గ్రోత్ అయితే కనుక మనకు వచ్చే ప్రాఫిట్స్ తోటి చేసేసుకోవచ్చు కదా. వెంచర్ ఫండ్ ఈజ్ టు స్కేల్ ఎక్స్పెనెన్షియల్లీ. సో వెదర్ హీ కెన్ స్కేల్. థర్డ్, యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్. అంటే బిజినెస్ ఓవర్ నైట్ సక్సెస్ ఏమి ఉండదు. సో ఇట్స్ ఎనఫ్ టైమ్. సో అతనికి ఆ పేషెన్స్, కెపాసిటీ, ఆ ప్యాషన్ టు వర్క్ ఆన్ దిస్ లాంగ్ టర్మ్ టు బి సక్సెస్ఫుల్, అదొకటి. నెక్స్ట్, ఫోర్త్, పర్పస్ ఉందా. ఏదైనా పర్పస్ ప్రాబ్లం ఒకటి అంటారు. ఏంటంటే విటమిన్ ఒకటి, పెయిన్ కిల్లర్ ఒకటి. పెయిన్ కిల్లర్ కంపల్సరీ కొనుక్కుంటారు, విటమిన్ ఈజ్ గుడ్ టు హ్యావ్. సో మీరు చేసే దాంట్లో ఒక పర్పస్ ఉందా, ఒక పర్పస్ని సాల్వ్ చేస్తున్నారా, ఒక ప్రాబ్లమ్ని యూనిక్గా సాల్వ్ చేస్తున్నారా. లాస్ట్ వచ్చి నేను శ్రీధర్ గాది ఈ కంపెనీకి ఏమన్నా వాల్యూ ఇవ్వగలనా, నా మనీ స్మార్ట్ మనీ అవుతుందా, ఇవి ఉంటే చేస్తాను. మా దాంట్లోకి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాకు బాగా నచ్చింది, నేను యాడ్ చేయలేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సింధురావు గారు యాడ్ చేయగలరంటే కనుక, సింధురా ఐ విల్ జాయిన్ యూ, ఐ హెల్ప్ దెమ్ టెక్నాలజీ, యూ హెల్ప్ అదర్స్. సో దట్స్ సో వీ లుక్ ఎట్ ఇట్ అండి. థ్యాంక్ యూ. కపుల్ ఆఫ్ పాయింట్స్ కూడా నేను నా ఉద్దేశంలో మా ఫండ్ పరంగా ఏం చూస్తామంటే, ఇప్పుడు టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా ఇవాల్వ్ అవుతుంది. లైక్ ఏఐ, ఐఓటీ అండ్ వేరియస్ సాస్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఆ సృజనాత్మకత ఉందా లేదా అని చూస్తాం. ఎందుకు అంటే టెక్నాలజీ యూజ్ చేసి ఒక సింపుల్ ఐడియాని 10 దాన్ని ప్రొడక్టివ్గా చేయొచ్చు. అప్పుడు 10 రిటర్న్స్ కూడా వస్తుంది. అది దాన్ని సరిగ్గా చేస్తే 100% అంటే 10 times కూడా రిటర్న్స్ వస్తాయి. సో ఆ టెక్నాలజీని ఎలా బాగా యూజ్ చేస్తున్నారు అనేది ఒకటి కూడా చూస్తాము. అండ్ ఇంకొకటి, దాన్ని డెఫినెట్లీ స్కేల్ చేయగలమా. అంటే ఇప్పుడు ఒక రీజన్లో సక్సెస్ అవుతున్నాం, దాన్ని 10 regionsలోకి తీసుకెళ్ళగలరా, లేకపోతే అక్రాస్ ద గ్లోబ్ తీసుకెళ్ళగలరా. అప్పుడు ఆ పొటెన్షియల్ ఉందా లేదా అనేది మనం కొన్ని నెంబర్స్ చూస్తే అర్థమవుతాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని స్టార్టప్స్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటాయి.
అలాంటప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు డెఫినెట్లీ నేనైతే ఫౌండింగ్ టీమ్ ఫౌండర్ అండ్ దెన్ వాళ్ళ ప్యాషన్ అండ్ వాళ్ళ క్లారిటీ అండ్ దెన్ వాళ్ళ టాలెంట్ ఇవన్నీ చూసి కూడా వాటి మీద కూడా బెట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రోత్సహిస్తేనే వాళ్ళు ముందడుగేయగలరు. అండ్ డెఫినెట్లీ అది ఒక కొలాబరేటివ్ పార్ట్నర్షిప్తో ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేసి ఆ స్టార్టప్ని ప్రోగ్రెస్ అయ్యేట్టు చూస్తాం. సో ఈ 2-3 ఎలిమెంట్స్ తప్పకుండా చూస్తామండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్ అండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు, రేణుకా గారు. ఓకే, ష్యూర్. ముందు క్వశ్చన్కి, సో ఈ మీరు ఎందుకు వీహబ్ కూడా చేస్తుంది, ఆహాలో ఏం చేయొచ్చు అని. ఐ థింక్ ఈ ఆడియన్స్ బేస్ ఏదైతే ఉందో చాలా కంపెనీస్కి వీళ్ళు కస్టమర్స్, రైట్? సో ఇది ఒకటి పిచ్లో మనము బిజినెస్ అర్థం చేసుకుంటాం, వేరే వాళ్ళు చూసే వాళ్ళకి కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ఆ క్వశ్చన్లలో వాళ్ళకి కూడా ఏమైనా ఇన్సైట్ కనిపించవచ్చు. కానీ బియాండ్ దట్ చాలా కంపెనీస్ దీంట్లో B2C కంపెనీస్, కన్జ్యూమర్ కంపెనీస్. అరే మనలోనే ఇంత మంచి, మన తెలుగు అమ్మాయి ఎవరైనా ఇంత మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేశారు, మాకు తెలియని కూడా తెలియదు అని వాళ్ళు ఆర్డర్ చేస్తే అది పెద్ద ప్రోత్సాహం వాళ్ళకి. సో స్టార్టప్స్ జనరలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫండింగ్ అవన్నీ పక్కన పెడితే కస్టమర్స్ అండి. ఎవరికైనా ఏ స్టార్టప్కైనా ఆ ఫస్ట్ ఫ్యూ కస్టమర్స్, ఆ ఫస్ట్ ఫ్యూ రీచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ షో ద్వారా వాళ్ళకి యాక్చువల్లీ కస్టమర్సే వచ్చినా కూడా ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్, రైట్? మనీ ఈజ్ ఆల్ ఇగ్నిషన్ అన్నట్టు, క్యాటలిస్ట్ కదా. ఆ కస్టమర్స్ డైరెక్ట్గా యాక్సెస్ వచ్చిందంటే దట్ విల్ బి హ్యూజ్ ప్లస్. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, త్రూ యూ టు ఆల్ ది ఆడియన్స్, రైట్? ట్రై దీస్ ప్రోడక్ట్స్. ఆ ఫౌండర్కి నథింగ్ బెటర్ దెన్ గెటింగ్ అ కస్టమర్, ట్రై చేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే దట్ ఈస్ బ్యూటిఫుల్. As you said, you can call it as a purpose-driven show. So there is a very clear purpose. మీరు షో చూస్తే తెలుస్తుంది దాంట్లో. అంటే బియాండ్ పచ్చడి వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ యూనిక్నెస్, వాళ్ళ సక్సెస్ మీరు షో చూస్తే మీరే ఆహా అంటారు. ఆన్సర్కి కూడా ఆహా అంటాం ఇప్పుడు. ఒక పాయింట్ యాడ్ చేయగలను. అంటే కొన్ని కాన్సెప్ట్స్ నేను కూడా, అంటే ఈ ఫీల్డ్లో చాలా ఉన్నాయి, ఎన్నో పిక్చర్స్ చూస్తాము, చాలా ఐడియాస్ సిమిలర్గా ఉంటాయి. కానీ మేము అందరం అన్నట్టుగా వాళ్ళు టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, సింపుల్ చేంజెస్ చేస్తే అది ఒక 10 100 టైమ్స్ వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. సో ఆ క్రియేటివిటీని చూస్తాం, ఆ ఇన్నోవేషన్ని చూస్తాం. సో అదే పనిని ఎలా డిఫరెంట్గా చేసి ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యా, థ్యాంక్ యూ. బట్ చాలా మంచి క్వశ్చన్ అది. ఆల్ రైట్ అండి, వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ ఏంజల్స్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు, రేణుకా గారు, శ్రీధర్ గారు, సింధూర గారు అండ్ కరణ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు ఫర్ జాయినింగ్ అస్. మరి ఇంత చక్కటి షోని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ నితిన్ అండ్ భరత్ ఇక్కడికి రావడం జరిగింది. సో నితిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీరు కూడా మాట్లాడితే వినాలి షో గురించి అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో రిక్వెస్టింగ్ నితిన్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. చెక్. మార్నింగ్ ఎవ్రీబడి, మార్నింగ్ అండి, మార్నింగ్ ఏంజల్స్, మార్నింగ్ వాసు గారు, శ్రీదేవి గారు, అండ్ గుడ్ మార్నింగ్ ప్రెస్. సో బేసిక్గా సూపర్ ఉమెన్ అనే షో గురించి ఫస్ట్ చెప్పాలంటే, నేను నా ప్రొడక్షన్ హౌస్ అంతా క్లోజ్ చేసుకొని ఫర్ వేరియస్ రీజన్స్ నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నుండి బయటకు వచ్చేసి వేరే ఏదైనా, యాక్చువల్లీ ఐఎమ్ మోర్ ఇన్ టు కంటెంట్ ప్రొడ్యూసింగ్. సో ఐ వాజ్ డైరెక్టింగ్ షోస్ ఆల్ టుగెదర్. సో ఓన్లీ డైరెక్షన్ పైన ఫోకస్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు తెలిసిందంటే ఆహా వాళ్ళు సూపర్ ఉమెన్ అనే షోకి ఒక ప్రొడక్షన్ హౌస్ వెతుకుతున్నారని తెలిసింది. అసలు షో ఏంటి అని తెలుసుకున్న తర్వాత అరే ఇది బయటలోకి వెళ్ళిపోదాం కన్నా మనం చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ సూపర్ అండి. ఐ డోంట్ ఫీల్ దట్ సూపర్ ఉమెన్ కైండ్ ఆఫ్ థింగ్. నెంబర్ 2, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రాముల వారు
వారధి కట్టేటప్పుడు ఉడత కూడా సాయం చేసింది. సో నిజం చెప్పాలంటే రాముల వరకు ఆ ఉడత సాయం అవసరం లేదు. సో అలాగే ఉమెన్ని సూపర్ ఉమెన్ చేయడానికి మనందరి సాయం అక్కర్లేదు. జస్ట్ ఆ ఉడత సాయం కింద నేను ఈ షో చేయడం వల్ల నాకు బెనిఫిట్ అవుతుందని నేను షో చేసాను తప్పితే ఇంకోటి ఏం లేదు. బట్ థ్యాంక్ యూ బాసు గారు, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ అ షో లైక్ సూపర్ ఉమెన్. అండ్ ఎపిసోడ్స్ అయితే బాగొస్తాయి, మీరే చూస్తారు ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. We are eagerly waiting for the show, నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ ఇప్పుడు వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. హలో అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫస్ట్ టు ద మీడియా. మీ సపోర్ట్ లేకుండా ఆహా ఇంత దూరం వచ్చేది కాదు. ఎవ్రీ ఫ్రైడే మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ది ఏంజల్స్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ నోబుల్ థాట్ అండ్ హెల్పింగ్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ నోబుల్ థాట్. అండ్ నేను చెప్పకూడదు, బట్ అగైన్ థ్యాంక్ యూ మై టీమ్ ఆహా ఫర్ మేకింగ్ ఎవ్రీ షో లైక్ దిస్ అండ్ ఎస్పెషలీ దిస్ షో లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు గారు. యూట్యూబ్ థ్యాంక్ యూ. సో ఆహా ఇంకొక హిట్ కొట్టబోతుంది అని అయితే అర్థమైపోయింది కదా. ఏంటి ఆ హిట్? ఆ ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవాలి అంటే July 21st వరకు వెయిట్ చేయాలి. ఫ్రైడే, సాటర్డే 7 PM ఆన్వర్డ్స్ ఈ షో ప్రీమియర్ అవ్వబోతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ప్రోమో చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారని అయితే మేము ఆశిస్తున్నాం. అండ్ ఫుల్ షో కోసం అయితే ప్రస్తుతానికైతే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్ అండ్ ఆహా టీమ్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని సూపర్ సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్.